ఉత్తర తూర్పు తెలంగాణలో మరో 3-4 రోజులు హీట్ వేవ్స్ కంటిన్యూ అవుతాయన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హీట్ వేవ్ ఉన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, కొమరంభీం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామన్నారు. క్యుములో నింబస్ మేఘాల కారణంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. ఉత్తర తూర్పు తెలంగాణలో మరో 3-4 రోజులు హీట్ వేవ్స్ కంటిన్యూ అవుతాయన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హీట్ వేవ్ ఉన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, కొమరంభీం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామన్నారు. క్యుములో నింబస్ మేఘాల కారణంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసినట్టయితే రాష్ట్రంలో ఇంకా మనకి ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. రాగల 3 నుంచి 4 రోజుల వరకు కూడా మనకి హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, యాక్చువల్గా ఎల్లో అలర్ట్ అనేది మనం హీట్ వేవ్కి, ఆరెంజ్ అలర్ట్ అనేది సివియర్ హీట్ వేవ్కి ఇస్తాము. ఎల్లో అలర్ట్ అంటే 45 డిగ్రీలు దాటి 2 రోజుల పైగా ఆ ప్రాంతంలో కొనసాగుతున్నట్టయితే ఎల్లో అలర్ట్, 47.5 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నట్టయితే ఆరెంజ్ అలర్ట్ ఇస్తాము. అయితే ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ 47 డిగ్రీలకు కాకుండా యాక్చువల్గా ఒకే ప్రాంతంలో 4 రోజులకు మించి ఈ హీట్ వేవ్ లాంటి పరిస్థితులు ఉన్నట్టయితే అది సివియర్ హీట్ వేవ్కి కంటా కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది ప్రజారోగ్యం మీద. సో ఆ దృష్ట్యా కొన్ని జిల్లాల్లో మనకి చూస్తున్నాము గత 3 రోజులు బట్టి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. మరొక 2-3 రోజులు కూడా హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున అటువంటి జిల్లాలకి మనము ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. నిన్న చూసినట్టయితే తెలంగాణలో మనకి ఇటు ఆదిలాబాదు అలాగే రామగుండము, హనుమకొండ ప్రాంతంలో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ రికార్డ్ అయ్యి మిగిలిన చాలా జిల్లాల్లో కూడా ఇంచుమించు 44-45 డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో మనకి రికార్డ్ అవ్వడం జరిగింది. రాగల 5 రోజుల్లోనూ మనము 4 రోజులకి హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి 41 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్లు కొనసాగే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ హీట్ వేవ్ పెర్సిస్టెన్స్ అంటే గత 3 రోజులు బట్టి హీట్ వేవ్ కొనసాగుతూ మరొక 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉన్న జిల్లాలు ఇప్పుడు మనకి ఈ ఖమ్మం జిల్లా, అలాగే నల్గొండ, ఇటు వరంగల్, హన్మకొండ, ఈ ప్రాంతాలకి మనము ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. అలాగే మంచిర్యాల, ఇటు కొమరంభీం జిల్లాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ జిల్లాలకి రాగల 2-3 రోజుల్లో ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. దీనికి తోడు మనకి క్యుములో నింబస్ మేఘాల వల్ల కొద్దిపాటి వర్షాలు పడే యాక్టివిటీ కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి రాగల 4-5 రోజుల్లోనూ కూడా ఉంది. ఈ రోజు అయితే మనకి ఇటు పశ్చిమ తెలంగాణలోని ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతము, రంగారెడ్డి జిల్లాలో కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం కనిపిస్తుంది. రేపు చూసినట్టయితే ఈ పశ్చిమ తెలంగాణలో ఈ ఇందాక పేర్కొన్న జిల్లాలు ప్లస్ మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా అడపాదడపా కొద్దిగా జల్లులు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నందువల్ల ఇటువంటి అప్పుడు క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడితే కొంచెం ఈదురుగాలుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షపాతం ఎక్కువగా లేకపోయినా సరే ఈదురుగాలుల తాకిడి అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఈదురుగాలులకి మనం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఈ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలకి అలర్ట్ పెట్టడం జరుగుతుంది.